హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము సజ్జ రొట్టె గురించి చూద్దాము. ముందుగా ఒక మిక్సీ తీసుకొని అందులో పచ్చిమిర్చి, సాల్ట్ వేసి పేస్ట్ చేసుకొని పెట్టుకోవాలి. ఒక బౌల్ తీసుకొని అందులో సజ్జ పిండి వేసుకొని మనం ముందుగా మిక్సీకి పట్టుకున్నటువంటి పచ్చిమిర్చి పేస్టును, ఆనియన్స్, సాల్ట్, అదేవిధంగా తెల్ల నువ్వులు, కొద్దిగా కరివేపాకు, మీ దగ్గర ఉంటే కొత్తిమీర అయినా వేసుకోండి. కొన్ని వాటర్ వేసుకొని ఇలా కలుపుకుంటూ ఉండాలి. కొద్దిగా అందులో జీలకర్ర వేసి మనం ఇలా ముద్దగా కలుపుకోవాలి ఈ పిండిని. మనం ముందుగా ఒక ప్యాన్ పెట్టుకోవాలి. రొట్టె పెనం పెట్టుకొని అది హీట్ అయ్యే లోపు మనం ఈ రొట్టెను ఇలా వాటర్తో చిన్న చిన్న రొట్టెలుగా చేసుకొని కొద్దిగా ఆయిల్ పట్టించి రొట్టె పెనంకి వేసుకోవాలి రొట్టె. అదేవిధంగా పైన కూడా ఆయిల్ వేయాలి. ఇలా రెండు వైపులా రొట్టెను కాల్చుకోవాలి. సిమ్ములో పెట్టుకొని రొట్టెను కాల్చుకోవాలి. ఇలా హోల్స్ పెట్టుకుంటే బాగా కాలుతుందని రొట్టెను హోల్స్ పెట్టానండి. ఇలా ఆయిల్ వేసుకుంటూ రెండు వైపులా చిన్న మంట మీద కాల్చుకోవాలి. ఈ సజ్జ రొట్టెలను తింటే చాలా టేస్టీగా ఉంటాయి. ఓకే, బాయ్.